సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం సింగరాయకొండ పట్టణంలో గత 2 రోజుల నుండి ఒక మహిళ న్యాయం కోసం పోరాడుతుంది, ధర్నా కూర్చొని ఉంది. మరి ఆమె ఏ న్యాయం కోసం పోరాడుతుంది, ఎటువంటి ఆమెకి న్యాయం కావాలి అనేటువంటిది ప్రస్తుతం ఆ మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాము. నీ పేరు? రంగని పద్మావతి. ఏ సమస్య కోసం ఇక్కడ నువ్వు 2 రోజుల నుండి ధర్నా చేస్తున్నావు అమ్మా? ఈ స్థలం నేను గోవిందరాజు దగ్గర కొనుక్కుంటే అతను ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ లో 14 అడుగుల దారని నాకు రాసింది. ఇక్కడ ఉన్న ఈ వీధిలో ఉన్న వాస్తవ్యులు వేరే వీధిలో ఉన్న వాస్తవ్యులు కూడా వచ్చి నన్ను మాత్రం 14 అడుగులుగా దారి లేదు, 26 అడుగులు దారి ఉంది అని బెదిరిస్తున్నారండి. మరి ఇప్పుడు గతంలో ఈ 14 అడుగుల దారి ఉందని ప్రస్తుతం ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు కదా, వాళ్ళందరూ 14 అడుగుల దారి కింద కొన్నారా లేకపోతే 23 అడుగుల దారి కింద కొన్నారా? వాళ్ళు 14 అడుగుల దారి కిందే కొన్నారండి. కానీ వాళ్ళెవరు రావట్లేదు. పక్క వీధి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి మాత్రం ఇక్కడ దౌర్జన్యం చేస్తారు. ఎవరెవరు దౌర్జన్యం? కరీముల్లా, అబ్దుల్ సుబానీ, ఖాజా, ముతూషా, ఫయాజ్, మన్సూర్, షుకూర్. మరి వీళ్ళు ఎట్లా నీ మీద ఏమని మాట్లాడారు? వచ్చి ఇక్కడ రాత్రి కూడా 3 రోజుల నుంచి జరుగుతుందండి. కట్టడానికి లేదు, ఇదంతా గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ ప్రాపర్టీ, అది ఇది అని వచ్చేసి మమ్మల్ని నీచంగా తిట్టి మాతో ఉన్న పార్ట్నర్ అమ్మాయిని నెట్టేసి గందరగోళం చేశారండి. ఇక్కడ 3 రోజుల నుంచి జరుగుతుంది. అధికారులు ఎవ్వరు రాలేదు, మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. 2 రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చున్నా కూడా అధికారులు రాలేదు. రాత్రి 11 ఆ టైంలో వచ్చారు. మేము 100కి కాల్ చేశాము. వాళ్ళు వచ్చి ఇక్కడ మా ఎదురుగానే మొత్తం బండ్లు పెట్టి మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడి మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతారా లేకపోతే ఏమన్నా చేయమంటారా అని మా మీద దౌర్జన్యానికి వచ్చారండి. మరి 100 కాల్ చేసినప్పుడు స్పందించారా? 100 కాల్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత వచ్చారు. వాళ్ళని అందరితో మాట్లాడారు, వాళ్ళని పంపించారు. అయినా కూడా ఒక ½ అన్ అవర్ దాకా ఇక్కడ ఉన్నారు. పోలీసులు వాళ్ళు వచ్చి వాళ్ళని పంపించేసేసారు. మేము ఇక్కడే ఉన్నామండి. మరి నువ్వు కొన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర అయితే స్థలం కొన్నావో ఆ వ్యక్తి కూడా ఇక్కడికి సబ్జెక్ట్ లోకి వచ్చున్నారా? వచ్చినారండి. మరి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ లో ఎట్లాగుంది అనేటువంటిది చూసుకున్నారా మీరు ఒకసారి? చూసుకున్నామండి. మరి ఇప్పుడు దీని గురించి ఎంఆర్ఓ గారు గాని పిఆర్ఓ గారు గాని మున్సిపల్ ఆఫీస్ లో గాని ఎవ్వరు ఇప్పటి వరకు రాలేదండి. మరి ఇప్పుడు రామతీర్థం వాటర్ కి సంబంధించినటువంటి దాన్ని ఒక ఓవర్ఫ్లో ఇదిని మీరు తీసేసేసారని కొంతమంది దీని గురించి మీరు చెప్తున్నారు. మరి అది మీరు తీసేసారా లేకపోతే అదే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసారా? అదే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేము కంప్లైంట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. ఏమని కంప్లైంట్ చెప్పారు? ఇక్కడ లీకేజ్ అవుతుందండి వాటర్, ఒకసారి వచ్చి చూసి అది మా స్థలంలో ఉంది, దాన్ని తీయాలి అని మేము అంటే వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ చేశాము. వాళ్ళు వచ్చారు. వాటర్ పైప్ లైన్ ప్రెజర్ లైన్ వాళ్ళు రాసుకొని అది మేము అది మా సారోలతో మాట్లాడి చెప్తామని చెప్పి వాళ్ళే వచ్చి దాన్ని లీకేజ్ తీసేసుకొని డమ్మీ చేసుకొని వెళ్ళారండి. మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు మాకు పంచాయతీ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకుంటే మేము వచ్చి దాన్ని తీసేసి ప్రెజర్ వాళ్ళు తీసేస్తామని చెప్పారండి. పంచాయతీ వాళ్ళని కూడా మీరు కన్సల్ట్ అయ్యారా ఈ సబ్జెక్ట్ మీద? మేము ఆ రోజు వెళ్ళి మా కాగితాలు ఇచ్చి పంచాయతీ సార్ తో కన్సల్ట్ అయ్యాము. 2వ రోజు నుంచి సార్ గారు సెలవు పెట్టారు. నెక్స్ట్ డే రాలేదు. నెక్స్ట్ డే ఆదివారం. అంటే ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు ఇంతవరకు రాలేదు మా దగ్గరికి, అసలు ఇప్పటి వరకు రాలేదండి. అంటే ఈ సబ్జెక్ట్ మీద వచ్చి ఇదంతా ఏందనేది అసలు ఇప్పటి వరకు ఏది లేదు మాకు. మరి ఎంఆర్ఓ గారికి వాళ్ళు పోయి ఇంటిమేషన్ ఇచ్చారు కదా, మీరు ఎంఆర్ఓ గారితో మాట్లాడటం జరిగిందా సార్ అని చెప్పని? మేము మాట్లాడటానికి వెళ్ళాము, కానీ ఎంఆర్ఓ వారు ఎవరు లేరు అక్కడ. ఇంకా మేము వచ్చి ధర్నాలో కూర్చున్నామండి. ఎంఆర్ఓ గారు మీకు ఏమైనా ఫోన్ చేయటం కానీ అలాంటి ఏమీ లేదు ఇప్పటి వరకు. నిన్న మాత్రం ఎవరినో 2 సర్వేని పంపించారు. వాళ్ళ దగ్గర ఏదో ఈ దారి గురించి ఏదో పేపర్స్ లేవని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ డిమాండ్, మీకు ఏం కావాలి న్యాయం అంటే మీరు దీనికి ఏ న్యాయం కోసం ఇక్కడ కూర్చొని ఉన్నారు? మేము ఇన్ని లక్షలు పెట్టి మా దగ్గర మేము ఉన్న సొమ్మంతా బ్యాంకులో పెట్టి అవన్నీ తెచ్చుకొని మేము 55 లక్షలు పోసి ఇది కొన్నాము. ఈ రోజు వీళ్ళ వల్ల మాకు అంతా లాసు. వీళ్ళు వచ్చి కావాలని మమ్మల్ని బెదిరించి ఇక్కడ మీరెవరు కొనడానికి లేదు, ఇది ప్రభుత్వ ఆస్తి, మాది, మా సొంతం, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకున్నామని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా డబ్బులు మేము అమ్మినోళ్ళు మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయమని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి మేము ఎలా చేయాలి? ఇవన్నీ మేము కట్టుకోలేమండి, మా వల్ల కాదు. వీళ్ళకుండా మాకు అంతా లాస్ తప్ప లాభం ఒక్కరు కూడా లేదు. కానీ మాకు 14 అడుగుల దారి మీరు వచ్చి మాకు చూపించి మా కన్స్ట్రక్షన్ మాకు స్టార్ట్ చేసుకొనివ్వండి.
అంటే మీకు అమ్మినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇక్కడ ఉన్నారా? ఉన్నారండి. అంటే ఆయన వర్షన్ ఎలాగుంది? ఆయనతో మాట్లాడారా? ఇప్పుడు 14 అడుగులు దారి అని చెప్పని మాకు మీరు అమ్మారు కదా, మరి దీని ఇప్పుడు వాళ్ళు 23 అంటున్నారు, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని మాట్లాడారా వాళ్ళతో? అతనితో మాట్లాడాము. నా కాగితాల్లో మాత్రం 14 అడుగుల దారి వాళ్ళు ఇచ్చారమ్మా. పైనుంచి కన్స్ట్రక్షన్ కూడా అప్పట్లో 14 అడుగుల దారే మనకు పెట్టున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి అడగాలి కదా అంటే మొత్తం పిలిచి అడిగామండి. అడిగితే అసలు వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. ఈ ప్లేస్ ఉన్న ముందు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి కూడా సంబంధం లేదు. వాళ్ళు మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు. కానీ ఎక్కడి నుంచో వచ్చి మా బజారు మాది, మీరెవరు కొనడానికి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. సరే అమ్మా, ఇప్పుడు ఆయన ఉన్నారా ఇక్కడ మీకు అమ్మినటువంటి వ్యక్తి? ఉన్నారండి, మాట్లాడిద్దాం. ఇప్పుడు ఈ స్థలము పద్మా గారికి అమ్మినటువంటి గోవిందరాజులు అనేటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన మాటల్లో కూడా ఈ స్థలంకి ఎన్ని అడుగుల దోవ ఉంది, ఇతను ఎన్ని అడుగుల దోవను చూసి ఈ స్థలం కొన్నారు, వాళ్ళకి ఎన్ని అడుగుల దోవ అనేటువంటి చెప్పి అమ్మారు. కాబట్టి ఇది అంతా ఆయన మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. గోవిందరాజులు గారు, మీరు ఈ స్థలం ఎప్పుడు అమ్మారండి? నేను అమ్మిందా 21 జనవరి 25వ తేదీ. మీకు అమ్మినటువంటి వ్యక్తి ఎవరు? వాళ్ళ పేర్లు? శ్రీకాకుళంలో చంద్రమోహనం, కిషోర్ చంద్ర, రవిచంద్ర అంటే 3 కుమారులు. వాళ్ళు మమ్మల్ని మేము స్థలం అమ్ముతాము, హైదరాబాద్ రండి, ఆడ రిజిస్ట్రేషన్ కాగితాలు చేసుకొని మేము సంతకాలు పెడతాం అన్నారు. సరే అని హైదరాబాద్ పోయాము. అక్కడ వాళ్ళు హోటల్కి పిలిపించి మా కాడ రికార్డు చూపించి మామూలుగా డబ్బులు తీసుకున్నారు 20 లక్షలు. మరి రికార్డ్స్ లో మీరు చూసినప్పుడు ఎన్ని అడుగుల దోవ ఉంది? 14 అడుగుల రోడ్డు. ఇప్పుడు ఆ రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయా ఈ స్థలానికి సంబంధించి? ఉన్నాయి. మరి మీరు వాళ్ళకి అమ్మేటప్పుడు 14 అడుగులే చెప్పారా, లేకపోతే ఇంకేమైనా పెంచారా? 14 అడుగులే చెప్పారు కదా. మరి దీని గురించి ఇప్పుడు అమ్మాయి ఇట్లా వేరే వాళ్ళు 23 అడుగులు ఉంది అని ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు, మరి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని చెప్తుంది. మరి దీనికి మీరు ఎటువంటి హామీ ఇస్తారు అమ్మాయికి? హామీ అంటే వీళ్ళందరూ మాట్లాడుకొని మాకు 23 అడుగులు ఉందని వాళ్ళు రికార్డ్ చేసుకొస్తున్నారు. అది లేదు. వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు పోయి కూడా 30 సంవత్సరాలు వెళ్ళిపోయి ఇక్కడ ఖాళీగానే ఉన్నది. తర్వాత మాకు రికార్డులో 14 అడుగుల రోడ్డు అని మాకు రాసిచ్చి డబ్బులు హైదరాబాద్లోనే తీసుకున్నారు. సరే తీసుకున్నారు. నేను అంటుంది ఆ అమ్మాయికి మీరు ఎటువంటి హామీ ఇస్తారు? ఇప్పుడు మీరు మీ దగ్గర కదా వాళ్ళు కొనింది, మరి వాళ్ళని అమ్మాయి అమ్ముకునేటువంటి టైంలో వాళ్ళు ఈ అమ్మాయిని ప్రెజర్ చేస్తా, మిగతా వాళ్ళు ఈ బజార్ వాళ్ళు కూడా కొంతమంది ప్రెజర్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి దీనికి అమ్మాయికి మీరు ఎటువంటి ఇది చెప్తారు? అమ్మాయికి అంటే దానికి ఎటువంటి హామీ ఇస్తారు? మీరు ఎటువంటి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ అంటే మామూలుగా ఇక్కడ వాళ్ళు మాకు స్థలం చూపించారు, అవి మేమే కొనుక్కున్నాము, అక్కడ కొనుక్కొని వచ్చాము. ఆ రికార్డే ఆ అమ్మాయికి చూపించాము. ఆ అమ్మాయి కూడా ఓకే అని తీసుకుంది. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది వచ్చి మాకు 23 అడుగులు ఉంది అక్కడ అని చెప్పేవాళ్ళు. నిజంగా 23 అడుగులు ఉందా? లేదు, మీరు వచ్చి కొలుచుకోండి. రేపు ఉదయం వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు ఇదే మాట నిలబడతాం. అమ్మాయిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో అలాంటిది ఏం లేదు. ఎంఆర్ఓ గారు రేపు సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేసినప్పుడు 23 అడుగులు దోవ ఉంది అని చెప్పిన వాళ్ళు నిర్ధారిస్తే అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ లేదండి, ఇక్కడ మామూలుగా పక్కన వాళ్ళు కనుక్కోండి. ఇప్పుడు హౌస్ ఉంది, హౌస్ వాళ్ళు కూడా కనుక్కోండి ఈడ ఎంత అడుగులు ఉన్నాయి, 23 ఉందా 14 ఉందా అని కనుక్కోండి. ఇది అవన్నీ కనుక్కొని రికార్డు గౌరవనీయులైన వాడు తెలుసుకొని మీరు న్యాయం చేయాలని అడుగుతున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్థల వివాదంలో ఉన్నటువంటి ఈ స్థలానికి సంబంధించి పక్కన ఇంటి వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళ డాక్యుమెంట్స్ లో ఎంత స్థలం ఉంది, ఎంత రోడ్డు ఉంది అనేటువంటిది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకుందాం. నీ పేరు? షేక్ సాజిదా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మా అత్త మామ వాళ్ళకి 70 సంవత్సరాల నుంచి, తర్వాత నేను వచ్చి 35 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా రోడ్డుది ఏం ఇబ్బంది పడలేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న కాడి నుంచి అంత ఉండాలా ఇంత ఉండాలా, రోడ్డు ఎక్కువ ఉండాలా అంటున్నారు. మాకు మాత్రం ముందు నుంచి 20 మాకు, తర్వాత ఎక్కువ తక్కువ అనేది మాకు తెలియదు. మేము అప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాము, ఎప్పుడు ఏ పేచి కూడా రాలేదు. ఇప్పుడు ఇక్కడ బోరింగ్ అనేటువంటిది వేసారంటున్నారు కదా, వేసి కూడా 20 సంవత్సరాల నుంచి. ఎవరు స్థలంలో వేసారు మీరు? అది శ్రీకాకుళం స్థలంలో. అడిగారా? అడిగాము, ఆయన వచ్చి చెప్పాడు మాకు.
వేసుకోండి అమ్మా, మాది కొద్దిగా స్థలం ఉంది, మేము కూడా ఇస్తాము, కొద్దిగా మేము లక్షమ్మ అంటే వాళ్ళు ఇద్దరు కలిసి కొద్ది చేసి ఇస్తే మేము బోరింగ్ వేసుకున్నాం. ఏజ్ కూడా 20 సంవత్సరాలు. బోరింగ్ ఉంది శ్రీకాకుళం స్థలం. అవును, వాళ్ళ స్థలమే. అమ్మా, మీరు ఈ స్థలానికి సంబంధించి మీరు ఇక్కడ ఏంది మీరు? సార్ నేను నా పేరు దిల్షాద్ అండి. నేను రంగాని పద్మావతి అనే మేమిద్దరం పార్ట్నర్స్ మీద ఈ స్థలాన్ని మేమిద్దరం కొనుగోలు చేశాం సార్. మేము కొన్న రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి మనుషులు ఈ బజార్లో వ్యక్తులు కానీ ఎవరు రాలేదు. దాదాపు మేము కొన్న రోజు నుంచి ఈ స్థలం శుభ్రం చేయించడానికి దాదాపు 2 నెలల సమయం పట్టింది. 2 నెలల సమయంలో ఏ ఒక్కరు మమ్మల్ని వచ్చి ఈ స్థలం గవర్నమెంట్ది, ఈ స్థలం మేము రోడ్డు కోసం వదులుకున్నామని మాకు ఎవరు అడిగింది లేదు. గత 3 రోజుల కింద నుంచి మాత్రం సయ్యద్ కరీముల్లా, అబ్దుల్ సుబహానీ, మధుషా, షుకూర్ ఇంకా పలు వ్యక్తులు వచ్చి ఈ స్థలం దగ్గరకు వచ్చి మాతో వివాదంలో చోటు చేసుకొని మా పైన చేతులు వేసి నెట్టేశారు సార్ మమ్మల్ని ఇక్కడి నుంచి. మేము ఆ రోజు నుంచి మేము మీడియా వాళ్ళని అందరినీ మేము వెళ్ళి అన్ని ఆఫీసులు అధికారులు మేము కలుస్తూనే ఉన్నాం. కానీ ఎటువంటి అధికారులు ఈ రోజు వరకు మా దగ్గరికి రాలేదు. మేము దానికోసం అని చెప్పి మేము ఈ రోజు ఇక్కడ టెంట్ వేసుకొని రంగాని పద్మావతి నేను ఇద్దరం ఇక్కడే మేము కూర్చొని ఉన్నాము. 2 డేస్ నుంచి కూడా ఇక్కడే మేము దీక్షలు చేస్తున్నాం, కానీ మా దగ్గరికి ఏ అధికారులు రాలేదు. మాకు ఈ అధికారుల తరపు నుంచి మాకు సహాయం కావాలి సార్. మాకు వచ్చి 14 అడుగుల రోడ్డు మాకు చూపించి మా స్థలానికి మాకు కొలతలేసి మాకు సరిహద్దు రాలని వేయించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మరి మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కలవటం ఏమైనా జరిగిందా సార్? పంచాయతీ ఆఫీస్ లో ఒక సెక్రటరీ గారి అక్కడికి వెళ్ళి కలిసాం సార్. కలిస్తే సార్ అన్నారు, ఈ రోజు మా ఈవినింగ్ 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ సర్వేయర్లు వస్తారు, మీరు ఉండండి అందరూ, మేము కొలిచి మీ రోడ్డు మీకు ఇస్తాము, మీకు మీ స్థలం అంతా మేము పార్టీషన్ చేసి ఇస్తామన్నారు. కానీ ఆ రోజు అంతా మేము ఎదురు చూసాము, సాయంత్రం 8 గంటల వరకు కూడా రాలేదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాము. వెళ్ళి సార్ వాళ్ళు సేవ పెట్టుకొని ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాము. ఎంపీడీఓ మేడము అలాగే ఎంఆర్ఓ గారు ఇద్దరు లేరు సార్. సరే అని చెప్పి ఆ రోజు మేము వెళ్ళాము, కలిసాము. వాళ్ళు వెళ్ళి మేము వెళ్ళి అర్జీ ఇచ్చేసి వచ్చారు. మేము కూడా వెళ్ళి కలుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాము. 2 డేస్ మేము తిరిగాము, కానీ వాళ్ళు మాకు అందుబాటులో లేరు. సరే అని చెప్పి ఇంకా వచ్చేసాం సార్. వచ్చేసి ఇంకా మాకు న్యాయం జరిగేటట్టు కనిపించట్లేదు. విలేకరులను అడిగితే మీరు సిస్టమ్ ద్వారా ఫాలో అవ్వండి అన్నారు. కాబట్టి మేము సిస్టమ్ కోసం అని చెప్పి మేము ఇక్కడికి వచ్చి టెంట్ వేసుకొని కూర్చున్నాం సార్. ఇప్పుడు మరి మీ మీద దాడి చేశారంటున్నారు కదా, సార్ రాత్రి అర్ధరాత్రి సమయంలో మా మీద దాడి జరిగింది సార్. 12 గంటలప్పుడు వచ్చి దాదాపు ఒక 15 మంది మగ మనుషులు అందరూ వచ్చి ఈ రోడ్లో వాళ్ళందరూ వచ్చి మా మీదకి వచ్చి కొట్టబోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు కేసు కూడా ఫైల్ చేశారు. కానీ 100కి కూడా కాల్ చేసాము. కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, ఇక్కడికి కేసు ఫైల్ చేశారు. కానీ ఈ రోజు ఇప్పటి వరకు కూడా మాకు స్టేషన్ కి పిలిచింది లేదు సార్. ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మమ్మల్ని కానీ అటు మనుషుల్ని కానీ ఇప్పటిదాకా పిలవలేదు. మరి ఇక్కడ మహిళా కానిస్టేబుల్ గానీ ఎవరన్నా మీకు ఇక్కడ కాపలా లేదు సార్, ఇప్పటిదాకా కాపలా కోసం కానీ లేదు సార్. రాత్రి ఎవరు రాలేదు. మేము ఇంకా రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాము, ఇప్పటిదాకా ఎవరు మాకు రాలేదు. మళ్ళీ కేసు పెట్టాలని అంటున్నారు, మరి కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని అంటున్నారు కదా. అవును సార్, మరి దాని గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్. మేము కూడా చూస్తాము, రేపు మధ్యాహ్నం పొద్దున్న 10 గంటల దాకా చూస్తాం సార్. పిలిచి మాట్లాడితే మాట్లాడినట్టు, లేదంటే మేము కూడా వెళ్ళి స్పందన ఉంది కదా సార్, స్పందనకి వెళ్ళి కలుస్తాం సార్. మేము కూడా రేపు వెళ్ళి స్పందనకి వెళ్ళి కలిసి అక్కడ అర్జీ పెట్టుకొని వస్తాము. నెక్స్ట్ మీ కార్యాచరణ ఇక్కడ నుంచి ఎలాగుంటది? కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళి కలిసి అక్కడ కూడా కుదరని పక్షంలో కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ దీక్ష చేపడదాం అనుకుంటున్నాం సార్. ఈ తూము 70 సంవత్సరాల నుంచి ఉంది. అలాంటిది ఆ తూము ఇటు నుంచి ఇటు 12 అడుగుల దారే ఉంది. ఇక్కడ 20 అడుగుల దారి ఎక్కడి నుంచి వచ్చింది? 70 సంవత్సరాల నుంచి కట్టిన తూము ఇక్కడ 12 అడుగుల దారే ఉంటే 23 అడుగుల దారి ఎక్కడి నుంచి ఇవ్వమంటారు? ఇది ఎలా ఉంది? మీకు సమస్యంగా ఉందా? మాకు న్యాయం చేయండి. ఈ స్తంభాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? పాత స్తంభాలు. కానీ 23 అడుగుల దారి ఉంటే 23 అడుగుల దారికి వేయాలి కదా. కానీ 14 అడుగుల దారి 12 అడుగుల దారికే వేస్తున్నాయి స్తంభాలు. మరి ఇది కూడా మేము జరిపామా? ఇవి కూడా మా ఆలోచనలేనా? ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి ఈ స్తంభాలు మొత్తం ఇదిగో వరుసగా వేసుకొని వెళ్ళారు. ఈ స్థలము ఖాళీగా ఉంది కాబట్టి ఈ స్తంభాలు మొత్తము మా స్థలాల్లో వేశారు. అప్పటికీ కూడా ఈ దారి 14 అడుగులే ఉంది. అది ఒకసారి గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. బోరింగ్ కోసం మీరు అడిగారా? అడిగాము. ఎవరిని? శ్రీకాకుళం సుబ్బారావు. ఏం చెప్పారు? సరేమ్మా, వాళ్ళు వేరే వాళ్ళు కొద్దిగా ఇస్తామంటున్నారు, మేము కూడా ఇస్తాము, వేసుకోండి బోరింగ్ అని చెప్పి ఆయనే వచ్చి నిలబడి వేపించిపోయాడు. వాళ్ళ అద్దురా ఎక్కడ దాకా ఉంది? ఈయన వాళ్ళ అద్దురాళ్ళు అద్దురా వేపించి మాకు స్థలం ఇచ్చి ఆయన వేసుకోండి అమ్మ బోరింగ్ అని చెప్పి అందరు బజార్ వాళ్ళందరూ కలిసి చెప్తేనే ఇచ్చారు. అది అందరికి తెలుసు. కానీ ఈ బోరింగ్ చోటు మాత్రం ఆయన ఇచ్చింది. అంటే అప్పుడు శ్రీకాకుళం వాళ్ళే మీకు బోరింగ్ వేయించుకోమని ఇచ్చారు.
కాబట్టి ఆ అద్దురాయి వరకు వాళ్ళదే వాళ్ళదే. మీ పేరండి? నా పేరు కాళీష్ అండి. మరి మీరు ఇక్కడ ఇల్లు ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు? ఈ ఇల్లుల్ని పాత ఇల్లు ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇక్కడ? దాదాపు మా తాత ముత్తాతల దగ్గర నుంచి అట్లానే ఉంటాయి. మరి ఇప్పుడు రోడ్డు 14 అడుగులు ఉందా, 23 అడుగుల రోడ్డా? అది 23 అడుగులు లేదు, అది 14 ఉంటది. అది 14 అడుగుల రోడ్డు. ఆ లెక్క ప్రకారం మీరు ఇల్లు దాని ప్రకారమే ఉంటది. 23, 25 అట్లా ఏమి ఉండదు. అది మరి 23 అడుగులు ఉందని మరి దీని మీద కంప్లైంట్ పెట్టారు? లేదు, 23 లేదు, అది 14 అది. స్తంభం ఎక్కడుంది, వీళ్ళ గోడ ఎక్కడుంది, ఈ వీటికి మధ్యలో ఎన్ని అడుగులు ఉంది? ఇప్పుడు ఈ స్తంభం మరి ఇక్కడ ఎందుకు వేశారు? 23 అడుగుల దారుంటే 23 అడుగుల దారుంటే స్తంభం ఎక్కడ ఎందుకు వచ్చింది? మాకు అది 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 ఒక్కటే ఎంఆర్ఓ వారు, పిఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు తేల్చి చెప్తే చాలండి. ఈ ఇల్లు 70 సంవత్సరాల క్రితం కట్టినవి, ఈ వీధిలోనే ఉన్నాయి. వీళ్ళ కాలం ఎక్కడుంది, వీళ్ళ ఇల్లు ఎక్కడున్నాయి, రోడ్డు ఎంత ఉంది? నాకు ఇది కూడా తేల్చి కొంచెం, నాకు అధికారులు తేల్చి కొంచెం నాకు చెప్పండి. నాకు దయించి నా స్థలం దాకా వచ్చి నాకు ఆ రోడ్డు ఎంతో కొలతేసి ఇవ్వండి. ఇక్కడ ఎన్ని అడుగులు ఉంటే నేను అక్కడ అన్ని అడుగులే ఇస్తాను. ఇక్కడ ఏ సందర్భంగా ఇప్పుడు అమ్మాయికి నువ్వు సపోర్ట్ గా వచ్చావా, లేకపోతే అమ్మాయి ఏమన్నా అమౌంట్ ఇస్తే ఇక్కడికి వచ్చావా? కాదండి, తెలిసిన అమ్మ ఒకటే ఉంది. అది కాకుండా మనకు చాలా సహాయం చేసింది, అంటే ఫ్యామిలీ పరంగా చేసిన ఆమెకి ఈ రోజు ఇక్కడ ఒక ఆమె వచ్చి ఇలా చేస్తుండేసరికి మేమందరం కూడా వచ్చామండి. మీరందరూ ఇంకి సపోర్ట్ గా వచ్చారు? అవునండి. మీకు ఎటువంటి ప్రలోభాలకి? లేదండి, లేదు. మీ పేరు? సునీత. నువ్వు ఈ రోజు ఆమెతో వచ్చావు కదా, మాకు చాలా సహాయం చేసింది అక్క. అందుకని అక్కతో పాటు మేము అందరం వచ్చాము. ఎరమంటే డబ్బులకు ఆశపడి మేము రాలేదు. మా అక్కయ్యకి న్యాయం జరగాలిగా ప్రభుత్వాలను కోరుతున్నాను. ఎంఆర్ఓ వాళ్ళని, ఆర్ఐ వాళ్ళని అందరినీ నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు చివరిగా మీరు అక్కడ అందరినీ పరిశీలించారు, అందరితో మాట్లాడారు, అన్ని చేశారు. మాకు ఈ సుమన్ టీవీ తరపున మాకు న్యాయం కావాలి. మీరు ఈ రోజు అన్ని చూశారు. మేము అన్ని డబ్బులు అన్ని కట్టుకొని మేము రాత్రి నుంచి 3 రోజుల నుంచి ఇక్కడ నిద్రాహారాలు లేకుండా ఈ చలిలో మాతో మహిళలందరూ వచ్చి పాల్గొంటూ మేము ఇప్పుడు ఏం చేయాలి, మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు భరాయిస్తారు, మేము ఇప్పుడు ఇక్కడే పడి చనిపోవాలి, మాకు అంత కష్టంగా ఉంది. వాళ్ళ డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు, ఫ్లాట్లు కొన్న వాళ్ళ డబ్బులు అడుగుతున్నారు. మాకు భర్త లేడు, లేకుండా బిడ్డల్ని చదివించుకోవడం కోసం మేము కష్టపడుతుంటే వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని హరాస్ చేస్తున్నారు. సార్, మీరు ఏం చేయగలరు మాకు న్యాయం? అర్ధరాత్రి సమయంలో వచ్చి కూడా మమ్మల్ని కనీసం ఈ టెంట్ కింద కూడా ఉండనివ్వట్లేదు. మమ్మల్ని ఇక్కడ నుంచి చాలా హరాస్ చేసి బెదిరిస్తున్నారు, చంపుతామంటున్నారు. సార్, మేము ఇక్కడ పడి చనిపోవాలా? మీరు ఏం న్యాయం చేస్తారు? ఎంఆర్ఓ, ఈఆర్ఓ ఇప్పటి వరకు మాకు పంచాయతీ సెక్రటరీ కానీ వచ్చి మాకు ఎన్ని అడుగుల రోడ్డు ఉందో కనీసం చెప్పని కూడా చెప్పలేదు. మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ సుమన్ టీవీ తరపున మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం.